Jai Baba sir. Avatar Meher Baba ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Dhamman till the very end. Avatar Meher Baba ki Jai. జై బాబా అండి. మనం ఇంతకుముందు మొదటి రౌండ్ ఆఫ్ గాడ్ స్పీక్స్ బుక్ రీడింగ్లో మిస్ అయిన సెషన్స్ రికార్డింగ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 112 112 ఇది వరకు మిస్ అయింది. అది పేజ్ 129 పేరా 1 నుంచి 130వ పేజీ పేరా 1 వరకు మిస్ అయ్యాం మనం. అది ఇప్పుడు మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నాం అండి. జై బాబా అండి. ఇది అదే సార్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ చాప్టర్లోనే ఉంది ఇవన్నీ కూడా. ఇది బేసిక్గా మజూబ్స్ స్థితి గురించి అది చెప్పిన పారాగ్రాఫ్ సార్. ఇది నేను చదువుతానండి మొదటి. దిస్ ఫనాఫిల్లా ఈజ్ ద గోల్ వేర్ ద ఐయామ్ గాడ్ స్టేట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్, by those persons who are called majubs, one being overpowered by God or one whom God controls. These persons are also known as Brahmi Bhuts. In this state, one constantly, continuously, and consciously experiences the I am God state together with the continued and conscious experience of the infinite triune nature of God, Sat Chit Anand, as one's own infinite nature. Sat Chit Anand ante infinite power, infinite knowledge, and infinite bliss. ఇక్కడ ఫనాఫిల్లా అనే స్థితి గురించి చెప్తూ నేను భగవంతుణ్ణి అనే ఎక్స్పీరియన్స్ అయ్యే స్థితికి ఏది ఉందో అది మనం అంతా గోల్ అని చెప్పుకుంటాం మన ప్రయాణానికి. అది ఫనాఫిల్లా అనే స్థితిగా చెప్తూ మనం ఎవరినైతే మజూబ్స్ అంటామో, మజూబ్స్ అంటే ఏంటి? భగవంతుడు ఓవర్ పవర్ చేసిన వాళ్ళు, అంటే వాళ్ళ భగవంతుడి పరిధిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, అలా భగవంతుడి అదుపులో ఉన్నవాళ్ళు, పూర్తిగా భగవంతుడే వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. వాళ్ళని మజూబ్స్గా చెప్పుకున్నాం. వాళ్ళు ఈ స్థితిలో ఉంటారు. వీళ్ళనే మనం బ్రహ్మీభూత్స్ అని కూడా అంటాం. In this state, one constantly, continually, and consciously experiences the I am God state. ఈ స్థితిలో ఎలా ఉంటుందంటే నిరంతరాయంగా, అన్ఇంటరప్టెడ్గా ఈ పూర్తి ఎరికలో నేను భగవంతుణ్ణి అన్న స్థితిలో వాళ్ళు ఉంటారు. టుగెదర్ విత్ ద కంటిన్యూడ్ అండ్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఇన్ఫినిట్ ట్రయోన్ నేచర్ ఆఫ్ ద గాడ్ సచ్చిత్ ఆనంద. అదే సమయంలో ఏకకాలంలో భగవంతుడి 3 లక్షణాలని మనం ఏదో ట్రయో నేచర్ అనుకుంటామో, సచ్చిత్ ఆనందం అంటే అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం, ఈ మూడింటిని నిరంతరాయంగా ఎరుకుతో అనుభవిస్తూ ఉంటారు. అది వాళ్ళ సహజ సిద్ధమైన అనంతమైన లక్షణం. అది ఐఎమ్ స్టేట్ గాడ్లో ఉండేది. ఆ లక్షణాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. జై బాబా సార్. సమాప్తి చేస్తానండి. అలాగే సార్. జై బాబా. ఈ సందర్భంలో బాబా ఫనా స్థితి గురించి, ఆ తర్వాత వచ్చే ఫనాఫిల్లా స్థితి గురించి ఒక వరుసలో చెప్పుకుంటూ వస్తున్నారు. బాబా ఏమన్నారంటే, ఫనా స్థితిలోకి ఎంటర్ అవగానే పరిమిత మనస్సు, పరిమిత అహము, పరిమితమైనటువంటి అనుభవాల అన్నింటితో సంబంధం తెగిపోతుంది. అది ఫనా అయిన తర్వాత ఫనాఫిల్లా ఈ స్థితి అనుభవంలోకి వస్తుంది. ఫనాఫిల్లా అంటే అది ఆత్మ యొక్క ప్రయాణంలో చిట్టచివరి గమ్యము, నేను భగవంతుడను అనే అనుభవము. ఇదే ఫనాఫిల్లా. యాక్చువల్గా దీన్ని ఫనాఫీ అల్లాహ్ అని దీని అర్థము. ఈ స్థితిని అనుభవించేటువంటి ఆత్మలని మజ్జూబ్లు అంటారు.
అంటే భగవద్ అనుభవము పొందేసిన తర్వాత ఈ స్థితి అనుభవంలోకి వస్తుంది. అంటే నేను భగవంతుడను అంటే మస్లూబ్ అంటే అతనికి స్థూలము యొక్క అనుభవం ఉండదు, సూక్ష్మము యొక్క అనుభవం ఉండదు, మానసికము యొక్క అనుభవము ఉండదు. ఈ 3 శరీరాల అనుభవము కూడా ఇతనికి ఉండదు. అతనికి ఉన్నదల్లా పరమాత్మ అనుభవము మాత్రమే. వీళ్ళని వేదాంతములో బ్రహ్మీభూతులు అని అంటారు. అయితే ఒకసారి ఈ స్థితిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది సదా నిరంతరాయముగా ఎరుకతో కూడిన అనుభవం ఇది. సో నేను భగవంతుడను అనే అనుభవముతో పాటుగా భగవంతుని లక్షణత్రయమైన అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము ఈ 3 కూడా అతను అనుభవిస్తూ ఉంటాడు. పైగా బాబా అన్నారు, నా అసలు స్వభావము ఇదే అనే ఎరుక కూడా ఉంటుంది. ఇది ఫనాఫిల్లా స్థితి అన్నారు బాబా. జై బాబా సార్. జై సార్. సో it is that self-conscious God in the man state as man in the 7th plane is now fully conscious of self as infinite and eternal. He is now also conscious of the source of energy and mind, which were nothing but the finite aspects of his own infinite power and infinite knowledge, which he experiences now while being continually in infinite bliss. ఇక్కడ తను భగవంతుణ్ణి అన్న అనుభవంలో తెచ్చుకున్న ఆ స్థితిలో అంటే మనం ఇది వెనక్కి వెళితే మనిషి భగవంతుడు మనిషి రూపంలో ఉన్నప్పుడు జరిగే స్థితులను చెప్పుకుంటూ వస్తున్న అంశం కనుక ద మ్యాన్ స్టేట్ యాజ్ మ్యాన్ ఇన్ ద 7th ప్లేన్ అంటే మనిషి ఏ స్థితిలో ఉన్నాడు, ఈ స్థితిలో మానవ స్థితిలో అంటే 7th ప్లేన్కి వచ్చాడు. మనం ఏదైతే భూమికలు అనుకుంటామో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో భూమికల్ని అధిగమిస్తూ వెళ్తాడు కనుక 7th ప్లేన్. కానీ అది ఒరిజినల్ స్టేట్ యాక్చువల్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడి పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి 7th ప్లేన్ ఈజ్ నౌ ఫుల్లీ కాన్షియస్నెస్ ఆఫ్ సెల్ఫ్ యాజ్ ఇన్ఫినైట్ అండ్ ఎటర్నల్. క్యాపిటల్ ఎస్ చెప్పారండి. పూర్తిగా తన స్వస్వరూపాన్ని ఎరుక కలిగి ఉంటాడు. అది అనంతము, శాశ్వతము అనే విషయాన్ని కూడా అతను ఎరుకలో ఉంటాడు ఆ స్థితిలో. ఈజ్ నౌ ఆల్సో కాన్షియస్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మైండ్. అయితే ఏదైతే మనం చూస్తూ ఉంటామో మనస్సు అలాగే ఎనర్జీ వాటి మూలాలు ఏంటో కూడా అతనికి అర్థమైపోతాయి అక్కడికి వచ్చేటప్పుడు పూర్తిగా. అంటే పూర్తి ఎరుకలోనే ఉంటాడు ఎందుకు జరిగిందని. అవి ఏమిటట, ఇవి రెండు కూడా ఫైనైట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆయన అసలు గుణాల్లో అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానము ఏదైతే ఉన్నాయో దానికి చెందిన రూపాలు అంతే, ఫైనైట్ ఆస్పెక్ట్స్ అంతే. అది కూడా అతను అనుభవంలో తెచ్చుకుంటాడు. అదే సమయంలో అనంతమైన ఆనందం కూడా నిరంతరం అనుభవిస్తూ ఉంటాడు. జయవాసం. సమాప్తి చేస్తానండి. ఓకే సార్. ఈ పేరలో బాబా ఏం చెప్తున్నారంటే పరిణామక్రమం పూర్తి చేసుకుని మానవ రూపాన్ని ధరించి పునర్జన్మ ప్రక్రియ గుండా నడిచి భూమికల్లోనికి ఎంటర్ అయ్యాడు. అది మానవుడే కదా ఇదంతా చేస్తూ ఉన్నది. ఈ మానవుడు 7వ భూమికలోనికి అడుగు పెట్టగానే ఏం జరుగుతోంది అంటున్నారు. ఏం జరుగుతుంది? మొట్టమొదటి మానవ రూపం రాగానే పూర్తి చైతన్యం వచ్చేసింది కదా అని. అయితే ఇప్పుడు 7వ భూమికలోకి వచ్చాక తన స్వస్వరూపము ఏమిటి అనేటువంటి ఎరుక ఇతనికి కలుగుతుంది. అంటే నా స్వస్వరూపము అనంతము, శాశ్వతము అయిన భగవంతుడు అని తెలుసుకుంటాడు. అంతేకాకుండా మానవుడిగా తాను ఇప్పటి వరకు అనుభవంలోకి తెచ్చుకుంటున్న పరిమిత అంశాలు ఏవైతే ఉన్నాయో, పరిమిత నేను, పరిమిత మనస్సు, పరిమిత ప్రాణశక్తి, ఈ అన్నిటికీ మూలం ఏమిటి? నా స్వస్వరూపములో ఉన్నటువంటి భగవంతుని లక్షణత్రయమే. అనంత శక్తి, జ్ఞానము, ఆనందము, వాటి నుంచే ఈ నా పరిమిత శక్తులు ఇప్పటి వరకు నేను అనుభవించాను అనే సత్యాన్ని కూడా తెలుసుకుంటాడు. ఎస్ సార్.
Yes. In his travail to gain self-consciousness, the indivisible eternal God, unconscious of his infinite state, gathered and experienced innumerable diverse impressions, and all the while associated himself with finite and ephemeral existences, unfurling the gross, subtle, and mental worlds, while evolving gross consciousness of the gross world, and while involving consciousness of the subtle and mental planes of the subtle and mental worlds. The final involution of consciousness of God culminated in conscious realization of his self in his infinite state. మొత్తం మన జర్నీ అంతా ఏదైతే మనం చదువుకున్నాం మొదటి నుంచి కూడా దాన్ని మళ్ళీ కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న సమ్మప్ లాగా బాబా ఇక్కడ చేస్తున్నారు. ఏదైతే తన స్వస్వరూప చైతన్యం పొందడానికి సెల్ఫ్ కాన్షియస్నెస్కి ఏదైతే ప్రయాణం చేస్తున్నాడో దాన్ని వివరిస్తున్నారు. ఇండివిజిబుల్ అండ్ ఎటర్నల్ గాడ్, శాశ్వతంగా ఉన్నాడు. ఇండివిజిబుల్ స్టేట్లో అవిభాజ్యుడిగా ఉన్న భగవంతుడు తన అనంతమైన ఈ శక్తికి స్పృహ కోల్పోయి, ఎరుక కోల్పోయి, ఈ ప్రాసెస్లో, దీన్ని పొందే ప్రాసెస్లో ఒకటొకటిగా ఎన్నో వివిధ రకాలైన సంస్కారాలని పొందుతూ, ఎన్నో రకాల రూపాలు ధరిస్తూ, అనుభవాలు పొందుతూ, ఈ 3 ప్రపంచాలు ఏదైతే స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాలని మనం చెప్పుకుంటాం, వాటిల్లో ఆవిష్కరించుకుంటూ అందులోంచి ఎవాల్వ్ అవుతూ, అంటే మన ఎవల్యూషన్ ప్రాసెస్గా చెప్పుకుంటూ వచ్చాం. అందులో గ్రాస్ వరల్డ్లో ఉన్నప్పుడు గ్రాస్ కాన్షియస్నెస్ అందులోంచి ఎవాల్వ్ అవుతాడు. అలాగే ఇన్వల్యూషన్ ప్రక్రియకి వెళ్ళేటప్పుడు, ఇన్వల్యూషన్ అనగానే మనకు గుర్తు రావాల్సిన సటిల్ అండ్ మెంటల్ వర్డ్స్, అందులో ప్రయాణం అంతర్ముఖుడే ఈ 2 ప్రపంచాల్లోంచి కూడా ముందుకు వెళుతూ ఆ కాన్షియస్నెస్ డెవలప్ చేసుకుని ముందుకు వెళ్తాడు. చివరిగా ఈ ఇన్వల్యూషన్ ప్రాసెస్ పూర్తి చేసుకుని భగవంతుడు అనుభవాన్ని పొంది అదే తన నిజస్వరూపం అని, అదే అనంతమైన స్థితి, తన నిజమైన అనంతమైన స్థితి అని అర్థం చేసుకుంటాడు. అది ఈ మొత్తం ప్రయాణాన్ని క్లుప్తంగా ఒక పారాగ్రాఫ్లో బాబా చెప్పారు. జై బాబా సార్. జై బాబా అండి. మనం మొట్టమొదటి నుంచి ఒక ఉదాహరణ వాడుకుంటూ వస్తున్నామండి. భగవంతుని 3 స్థితులు అని. ఒకటి గాఢ నిద్ర స్థితి, మూడవది పూర్తి మెలకువ స్థితి, మధ్యలోది స్వప్నావస్థ. ఈ 3 స్థితులు చెప్పుకుంటున్నాం కదా. ఇదే బాబా ఇక్కడ ఈ పేరాలో చెప్తూ ఉన్నారు. తన స్వస్వరూపము గురించినటువంటి చైతన్యాన్ని పొందడం కోసము భగవంతుడు చేసిన ప్రయాణాన్ని ఒక్కసారి గనక చూసినట్టయితే మనకేమర్థం అవుతుంది? మొట్టమొదట్లో అవిభాజ్యుడు, అంటే విడదీయడానికి వీలు లేనివాడు, శాశ్వతుడు అయిన భగవంతుడు కదా, పూర్తి మెలకువతో తన స్వస్వరూపము గురించి ఎరుకను పొందాడు చిట్ట చివరిలో. అయితే అది పొందడం కోసం మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆ గాఢ నిద్రావస్థ, అంటే తనంటే తను ఎవరో ఎరుక లేనటువంటి స్థితి నుంచి పూర్తి మెలకువ స్థితి పొందాడు కదా. అతను ఏం చేశాడు? ఈ స్వప్నావస్థలోకి ప్రవేశించాడు, 2వ స్థితి. అది ఏమిటి అక్కడ జరిగింది? అతడు అనేకమైన పరిమిత రూపాలతో ఉద్భుతప్రాయమైనటువంటి జీవితాలను జీవిస్తూ కదా ఆయన ప్రయాణించింది. స్థూలము గుండా ప్రయాణించాడు. అంటే ఇది బాహ్యముఖమైన చేసిన ప్రయాణము, స్థూలము గురించి ప్రయాణం అంతా కూడా. అంటే ఏమిటి స్థూలములో ప్రయాణం అంటే? పరిణామక్రమము, పునర్జన్మ ప్రక్రియ, ఇదంతా స్థూలములోనే జరిగింది. తర్వాత మళ్ళీ అంతర్ముఖమై సూక్ష్మము గుండా, మానసిక ప్రపంచము గుండా ప్రయాణించి ఆ భూమికల్లో అనేక అనుభవాలను పొందాడు. ఆ ప్రపంచాల యొక్క అనుభవాలను కూడా పొందాడు. చిట్ట చివరికి తన స్వస్వరూపము అనంతమైన భగవంతుడు అని తెలుసుకున్నాడు. ఇది మొత్తం ఈ 3 దశల గురించి ప్రయాణం చేశారు. గాఢ నిద్ర నుంచి పూర్తి మెలకువ స్థితికి రావడానికి గాను సంస్కారములను పోగు చేసుకుంటూ కొత్త కొత్త రూపాలతో
బాంధవ్యాన్ని పెంచుకుంటూ స్థూల, సూక్ష్మ, మానసిక ప్రపంచాల అనుభవాలను పొందుతూ చిట్టచివరికి తన స్వస్వరూపమైన అనంతమైన భగవంతుడను అని తెలుసుకుంటాడు. జై భవసారి. Yes. Consequently, when the consciousness of a God gained consciousness of self and experienced infinite power, knowledge, and bliss, God realized that he exists eternally in infinite bliss, and that all through the travail of gaining self-consciousness, the impressions, experiences, and associations and dissociations of the gross, subtle, and mental bodies and worlds were of mental bodies and worlds were of nothing and were but vacant dreams. He realized too that identification with the gross bodies, creatures, and human beings, and all experiences of the three worlds and the sixth planes with all of their paraphernalia had their relative existences sustained and maintained as long as his consciousness was immature. Maturity was only attained in the seventh plane with consciousness fully involved. This led God to realize Himself or made God fully conscious of God realization. In other words, God's own infinite state was consciously realized by God Himself when He attained the I am God state. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మళ్ళీ చెప్తున్నారు. When the consciousness of God gained consciousness of self and experienced infinite power, knowledge, and bliss. ఒకసారి ఈ జర్నీ పూర్తి చేసుకుని ఇన్వల్యూషన్ ప్రాసెస్ తన స్వస్వరూప అనుభవం పొందిన తర్వాత ఈ త్రయోగుణాలు ఏవైతే ఉన్నాయో అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందాన్ని పొందిన తర్వాత ఆయనకి ఏమర్థం అవుతుందంట, ఈ ఎగ్జిస్ట్ ఎటర్నల్లీ, తను ఎప్పుడూ ఉన్నాడు, అసలు లేకపోవడం అంటూ లేదు. ఈ అనంతమైన ఆనందంలోనే ఉన్నాడు ఆయన ఎప్పుడు. ఈ ప్రయాణం ఏదైతే ఆయన చేశాడో, ఈ తన స్వస్వరూపాన్ని చైతన్యం పొందడానికి ఆయన చేసిన మన ప్రయాణం ఏదైతే ఉందో, అలాగే ఆ ప్రయాణంలో ఈ సంస్కారాలని పొందడం, వాటిని అనుభవించడం, అలాగే వివిధ రకాలైన దేహాలని పొందడం, వాటిని విడిచిపెట్టడం, అది ఈ గ్రాస్, సటిల్, మెంటల్ బాడీస్ని ద్వారా ప్రయాణించడం, అలాగా ప్రపంచాల్లో ప్రయాణించడం, ఇదంతా కూడా శూన్యం అన్న విషయం అర్థమవుతుంది. అంటే ఉన్నది తనే, ఇది ఒక భ్రాంతిలా జరిగిందన్న విషయాన్ని, ఒక కళలా జరిగిందన్న విషయాన్ని గ్రహిస్తాడు. కేవలం వేకెంట్ డ్రీమ్స్ అన్నారు, కేవలం మామూలు కళ తప్ప ఇంకేమీ కాదు అది. ఇదంతా కూడా అంటే మన నిద్రలోంచి మేల్కొన్న తర్వాత, ఓహో ఇదంతా కళ, నేను ఎప్పుడు ఉన్నాను, నేను పడుకుని ఉన్నాను, ఇదంతా నేనే ఉన్నాను అసలు అని ఎలా అయితే అనుకుంటామో, అలాగే ఆయన కూడా ఆ స్థితిలో అనుకుంటాడు. He realized too that identification with the gross bodies, creatures, and human beings, and all experiences of the three worlds and six planes with all their paraphernalia had their relative existence sustained and maintained. అంటే ఇంకా ఆయన ఏమి అనుభవం పొందుతాడు ఇది అయిన తర్వాత, ఈ ప్రయాణం అయిన తర్వాత, ఈ ఈ దేహాలు, ఈ ఒక క్రీచర్స్, అంటే అన్ని అనుభవంతో పొందుతూ వచ్చాడు కదా ఈ సృష్టిలో ఉన్న మానవుడిగా అనుభవం అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఈ మూడు ప్రపంచాలు, ఈ ప్లేన్స్ ఏదైతే మనం అన్నీ చెప్పుకుంటామో దానికి సంబంధించిన సరంజామా, ఇదంతా కూడా ఇవన్నీ దేని మీద నిలబడి ఉన్నాయంటే, ఒకటి ఇదంతా కళ అని తెలుసుకుంటాడు, మొదటి పాయింట్. రెండో పాయింట్ కూడా అసలు దేనివల్ల ఇవి వచ్చినాయి, దానికి మూలం ఏంటి, సోర్స్ ఏంటి అని అర్థం చేసుకుంటే, యాట్ దేర్ రిలేటివ్ ఎగ్జిస్టెన్స్ సస్టైన్డ్ అండ్ మెయింటైన్డ్ యాజ్ లాంగ్ యాజ్ హిస్ కాన్షియస్నెస్ వాజ్ ఇమ్మెచ్యూర్. ఇదంతా ఎందుకు కలిగింది, కాన్షియస్నెస్ పూర్తిగా వచ్చిన మానవ స్థితిలో కూడా ఇది ఇంకా ఎందుకు కంటిన్యూ అయ్యింది అంటే, కేవలం కాన్షియస్నెస్ యొక్క అపరిపక్వత వల్ల, ఇమ్మెచ్యూరిటీ వల్లే వచ్చింది. ఒక్కసారి ఆ మెచ్యూరిటీ పొందిన తర్వాత, అంటే 7వ ప్లేన్లోనే అది రావడం జరుగుతుంది అని చెప్పారు ఇక్కడ. పూర్తిగా మెచ్యూరిటీ వస్తుంది. వచ్చిన తర్వాత తన స్వస్వరూపాన్ని తెలుసుకుని భగవత్ అనుభవాన్ని పొందుతాడు. ఇది మొత్తం ఓవరాల్ ప్రాసెస్. అంటే మెచ్యూరిటీ అన్నది కీవర్డ్. అంటే మొత్తం ఈ కళ అంతా దీని మీద ఆధారపడి ఉంది, ఆ మెచ్యూరిటీ మీదే అన్నది ఇక్కడ చెప్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్,
God's own infinite state was consciously realized by God himself when he attained the I am God state. ఇంకో విధంగా చెప్పాలంటే భగవంతుడు అనంతమైన స్థితి ఎరుకతో తెలుసుకోవాలంటే గాడ్ తను తాను తెలుసుకోవాలంటే ఆయన నేను భగవంతుణ్ణి అనే స్థితికి చేరుకున్నప్పుడు అది పూర్తిగా ఆయనకి అర్థమవుతుంది. ఇదండి చిన్న ఫుట్ నోట్ కూడా ఉంది సార్, నేను చదువుతాను. The happiness of God realization is the goal of all creation. The real happiness which comes through realizing God is worth all physical and mental sufferings in the universe. Then all suffering as if it were not. The happiness of God realization is self-sustained, eternally fresh and unfailing, boundless and indescribable. And it is for this happiness that the world has sprung into existence. అంటే ఒకసారి భగవద్గీతం పొందిన తర్వాత వచ్చే ఆ ఆనందం ఏదైతే ఉందో దానికోసమే అదే గమ్యంగా పెట్టుకుని సృష్టి వచ్చింది అని చెప్తూ, ఆ నిజమైన ఆనందం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంట, అబ్బా ఈ భౌతికంగాను మానసికంగాను చేసిన మొత్తం ఈ భయంకరమైన జర్నీ అని మనం ఏదైతే అనుకుంటామో అదంతా నథింగ్ రా, అంటే అంత ఉన్నతంగా అది ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. అసలు అది సఫరింగే అనిపించదట ఆ స్థితికి వెళ్ళిన తర్వాత. మళ్ళీ కళనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే కళ్ళలో మనం అన్నీ ఏదో భయంకరమైన పులి వేటాడుతున్నట్టు మనం పరిగెడుతున్నట్టు ఎన్ని వచ్చినా తీరా వచ్చి మెలకు వచ్చేటప్పటికి అదేం నథింగ్ అనిపిస్తుంది. ద హ్యాపీనెస్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ ఈజ్ సెల్ఫ్ సస్టైన్డ్, ఎటర్నల్లీ ఫ్రెష్ అండ్ అన్ఫెయిలింగ్, బౌండ్లెస్ అండ్ ఇండెస్క్రైబుల్. ఆ స్థితి ఆ ఆనందం ఎలా ఉంటుంది భగవదనుభవంలో ఉన్న అనుభవం, అది సర్వస్వతంత్రమైన స్థితి. అది దాని దేని మీద డిపెండ్ అయి ఉండదు, ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, శాశ్వతంగా ఉండే ఆ స్వచ్ఛత ఉంటుంది దానిలో, ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, పరిమితులు లేవు, దాన్ని వర్ణించలేము కూడా. ఇట్ ఈస్ ఫర్ దిస్ హ్యాపీనెస్ దట్ ద వరల్డ్ హెస్ స్ప్రంగ్ ఇన్ టు ఇట్. కేవలం ఈ ఆనందాన్ని అనుభవంలో తెచ్చుకోవడానికే మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఉనికిలోకి వచ్చింది అన్నది ఈ ఫుట్ నోట్లో చెప్తున్నారండి. పైకి వెళ్తాం సార్. ఇందాక మనం 3 స్థితులు చెప్పుకున్నాం కదండి భగవంతుడిది. ఆ రెండవ అవును సార్. స్థితి గురించి మొత్తం వర్ణన ఇదంతా కూడా. రెండవ స్థితిలో ఏం జరుగుతుంది అదే చెప్పారు ఇక్కడ బాబా. అంటే మనం క్లుప్తంగా ఈ ఈ పెద్ద పేరా అండి ఇది. ఈ పేరాలో బాబా చెప్పింది ఏంటంటే, ఇంకా పైకి రోల్ చేయలేమండి రాజుగారు. ఓకే. ఇంకా కొంచెం ఇదే. ఓకే ఇటు సార్. కరెక్ట్. ఫస్ట్ స్థితిలో తనంటే తనకు ఎరుక లేదు, తనంటే తను గాఢ నిద్రలో ఉన్నాడు తను పూర్తిగా కదండి. అది మనం చెప్పుకున్నది. మూడవ స్థితికి వచ్చేటప్పటికి పూర్తిగా తను మెలకులో ఉన్నాడు. ఈ రెండు నిజమైన స్థితులు ఇవి, యథార్థమైన స్థితులు రెండు కూడా. బట్ మధ్యలో ఉన్నటువంటి రెండవ స్థితి మాత్రము అది పూర్తిగా స్వప్నము. అది ఇంపార్టెంట్. ఆ స్వప్నములో అతను ఏమేమి అనుభవించాడు? అతను స్థూల అనుభవాలు పొందాడు. అలాగే సూక్ష్మ అనుభవాలు అంటే ఒకటవ భూమిక నుంచి ప్రయాణం చేసి దానిలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం అంటాం కదా మనం. అందులో 1 నుంచి 6 వరకు పొందాడు. మొట్టమొదట భూమికలు సూక్ష్మ భూమికలు, తర్వాత భూమికలు మానసిక భూమికలు కదా. 1 నుంచి 6 వరకు. 7 మళ్ళీ 3వ స్థితిలోకి వెళ్ళిపోతుంది అది. ఎందుకని యథార్థమైన స్థితి 7వ భూమిక. సో పరిణామక్రమము, పునర్జన్మ ప్రక్రియ, 1 నుంచి 6 వరకు భూమికలు, ఇవన్నీ భగవంతుని ఆ 2వ దశలోకి వస్తాయి, స్వప్నావస్థలోకి వస్తాయి. కానీ ఇవన్నీ చాలా నిజంగా అనిపించాయి ఎంతవరకు? ఆ స్వప్నములో ఉన్నంత వరకు. ఒకసారి మెలకు వచ్చేస్తే ఇవి ఇవి ఉట్టి డొల్లలు, ఏ రకమైనటువంటి విలువ లేనట్టివి అని తెలిసిపోతుంది మెలకు వచ్చేసిన తర్వాత కదా. ఆ కళలో ఉన్నంత వరకే ఇవి పోషింపబడతాయి, వీటికి విలువ ఉన్నట్టుగా కనపడుతుంది. అది బాబా చెప్తున్నారు. సో లాంగ్ యాజ్ ది డ్రీమ్ కంటిన్యూస్ దే ఆర్ సస్టైన్డ్ అండ్ మెయింటైన్డ్. అంతవరకే. ఒకసారి మెలకు వచ్చేసాక ఇవన్నీ విలువ లేనట్టివి అని తెలిసిపోతుంది. అయితే
బాబా ఏమన్నారంటే, మొట్టమొదటి మానవ దేహం రాగానే చైతన్యం సంపూర్ణం అయిపోయింది కదా, మరి ఎందుకు ఇలాగ కంటిన్యూ అయింది మళ్ళీ అంటే, చైతన్యము సంపూర్ణం అయ్యింది కానీ పూర్తి పరిపక్వతను సాధించలేదు. అది బాబా ఎప్పుడు మెచ్యూరిటీ అన్న వర్డ్ని కీవర్డ్గా చెప్పుకుంటూ వచ్చారు కదండి. ఆ మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చింది? ఏడవ భూమికలోకి అడుగు పెట్టగానే ఆ మెచ్యూరిటీ వచ్చింది. అప్పటి వరకు ఆ చైతన్యము వక్రీకరించబడింది కదా. మానవుడు అయిన తర్వాత కూడా నేను మానవుణ్ణి, నేను ఫలానా, నా కులం ఇది, నా మతం ఇది, నేను డబ్బున్నవాడిని, నేను పేదవాడిని, నేను ఆరోగ్యవంతుడిని, నేను రోగిని, ఇలాంటి అనుభవాలు పొందుతూ వచ్చాడు. అది ఎప్పుడైతే ఆ చైతన్యం పరిపూర్ణత సాధించాడో, నేను భగవంతుణ్ణి అని చెప్తాడు. అది ఏడవ భూమికలోకి అడుగుపెట్టగానే అది అది భగవద్ అనుభవము అన్నాడు. అంటే నేను భగవంతుణ్ణి అనే అనుభవము. అది అది సార్ క్లుప్తంగా బాబా ఈ పేరాలో చెప్పిన విషయం. జై బాబా సార్. ఫుట్ జై ఫుట్ నోట్ కూడా ఉంది సార్ ఇది. ఫుట్ నోట్ కూడా బాబా చెప్పేది ఏంటంటే, భగవంతుడు యథార్థానికి ఆనందమయుడు కదా. ఆనందము ఆయన స్వభావం. భగవంతుడి లక్షణత్రయాల్లో ఆనందం అనేటువంటిది, అనంతమైన ఆనందము ఒక స్వభావము. అయితే స్వప్నములోకి వెళ్ళినప్పుడు, ఉదాహరణకు ఒక చక్రవర్తి ఉన్నాడు అనుకోండి. ఆ చక్రవర్తికి లక్షల కోట్ల ఐశ్వర్యం ఉంది. కానీ అతనికి చిన్న కల వచ్చింది. ఆ కలలో అతను బిచ్చగాడైపోయి బిచ్చం ఎత్తుకుని ఇంటింటికి తిరిగి అడుక్కుంటూ ఉన్నాడు అనుకుందాం ఆహారం కదా. సో ఆ కల నుంచి బయటికి రాగానే తన కలలో పొందిన అనుభవాన్ని ఒకసారి చూసి నవ్వుకుంటాడు కదా. నవ్వుకుని ఎంత కష్టపడ్డాను నేను కల్లో అని దాని గురించి చర్చలు సమావేశాలు పెట్టడు కదా. ఎందుకని అవన్నీ విలువ లేనట్టువే, కలలో జరిగాయి కాబట్టి ఏం విలువ లేదు వాటికి. నవ్వుకుంటాడు చూసుకుని, ఇలా అనుకున్నానా నేను, చీ చీ చీ, చిన్న టీ గురించి రూపాయి ఇమ్మని బిచ్చం ఎత్తుకున్నానా అని నవ్వుకుంటాడు అనమాట. అంచేత ఇక్కడ బాబాయ్ ఏం చెప్తున్నారంటే, మొత్తం ఈ సృష్టి అంతా ఈ రెండవ స్థితి, భగవంతుడు రెండవ స్థితి ఎందుకు వచ్చింది? ఒకటవ స్థితిలో గాఢ నిద్రలో ఉన్న భగవంతుడు తన అసలు స్వభావమైన అనంత ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం, అంటే ఆ మూడవ స్థితి చేరుకోవడం కోసం ఈ స్వప్నములోనికి అడుగుపెట్టాడు. తన నిజ స్వభావమైన ఆ అనంత ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసమే భగవంతుడు ఈ సృష్టిలోకి అడుగుపెట్టాడు. అందుకే ఈ సృష్టి పుట్టింది అని చెప్తున్నారు. అంచేత మనం మానవుడు పొందే అనేక ఆనందాలతో పోల్చి చూసినప్పుడు భగవద్ అనుభవములో కలిగే ఆనందము అది వర్ణనాతీతమైనటువంటిది అని చెప్తున్నారు బాబా. ఎస్ సార్. జై బాబా సార్. ఇంకొక పేరా ఉందండి. అలాగే అండి. In other words, God first goes through the becoming process in the grass. That is, in the grass, God becomes the body of Annabhuvan, grass spear. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఈ ప్రాసెస్ని బాబా ఎలా చెప్తున్నారంటే, భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో, స్థూల ప్రపంచంలో బికమింగ్ అంటే అవ్వడం, తయారవడం లాగా స్థితిలో ఉంటాడు. అందువల్ల భగవంతుడు ఏమవుతాడు? అన్నభువనానికి అంటే గ్రాస్ స్పియర్కి బాడీ అవుతాడు, శరీరం అవుతాడు. దెన్ ఇన్ ద సటిల్ హీ బికమ్స్ ద ఎనర్జీ ఆఫ్ ప్రాణభువన్. అలాగే సూక్ష్మ భువనం అని మనం ఏదైతే అంటామో దాన్ని ప్రాణభువన్ అంటారు. ఆ సటిల్ స్పియర్కి ఆయన శక్తిగా మారతాడు. అంటే ఎలాగ రూపాంతరం చెందుతాడు ఒక్కొక్క భువనంలో అన్నది చెప్తున్నారు. అంటే భగవంతుడికి బాడీ ఏం లేదు, కానీ ఆ స్థితిలో ఎలాగా మారుతాడు అని చెప్తున్నారు. దెన్ ఇన్ ద మెంటల్ హీ బికమ్స్ ద మైండ్ ఆఫ్ మనోభువన్. మానసిక భువనం, అదే మనసుగా ఉన్నప్పుడు హీ బికమ్స్ ద మైండ్ ఆఫ్ మనోభువన్. మనోభువనం యొక్క మనసుగా మారుతాడు. అంటే ఏ స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు తను అదేగా ఫీల్ అవుతాడు. ఈ మెంటల్ దానిలో ఉన్నప్పుడు మనోభువనం యొక్క మైండ్గా ఆయన ఉంటాడు. బియాండ్ దిస్
అంటే ఇవన్నీ దాటేసి విజ్ఞానంలోకి వెళ్ళినప్పుడు గాడ్ బికమ్స్ గాడ్, దట్ విచ్ హీ వాజ్ అండ్ ఈజ్ ఆల్వేస్ విల్ బి. ఇందాక మనం చదువుకున్నప్పుడు ఐఆమ్ గాడ్ స్టేట్ అనే అనుభవంలోకి వచ్చినప్పుడు విజ్ఞాన దానిలోకి భగవంతుడు అవుతాడు. ఇప్పటిదాకా తను వేరే వేరే అనుకుంటూ ప్రయాణించి ఆ నిజమైన స్థితికి వస్తాడు. ఆయన ఇంతకు ముందు ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. అదే కళ్ళలోంచి లేచిన తర్వాత రాజుగారు చక్రవర్తి, ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్టు ఆయన ముందు చక్రవర్తి, తర్వాత ఎప్పుడు చక్రవర్తి. దేర్ ఫోర్ గాడ్ హూ వాజ్ ఒరిజినల్లీ అన్కాన్షియస్ now becomes oblivious of oblivion itself and gets the real and final answer. Now becomes oblivious of oblivion itself and gets the real and final answer to his original first word, who am I? Yes, I am God. కనుక భగవంతుడు మొదటగా తను ఎవరో తను ఎరుకు లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? తను మర్చిపోయిన విషయాన్ని మర్చిపోతాడు. అంటే మర్చిపోవడం అంటే తన నిజస్వరూపాన్ని మర్చిపోయి అంతా ప్రయాణం చేశాడు కనుక ఆ విషయాన్ని కూడా మర్చిపోయి తన ఏదైతే సత్యమో అంతిమ సమాధానం అయిన ఏదైతే ఉందో హూ యామై అన్న మొదటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నేను భగవంతుణ్ణి. అంటే ఫస్ట్ వర్డ్ ఏదైతే ప్రశ్న ఉదయించిందో హూ యామై దానికి అంతిమ సమాధానం అయిన నేను భగవంతుణ్ణి అని పొందుతాడు. Thus, in the gross, subtle and mental spheres, God becomes actually what he really is not. కనుక ఇంకొకలాగా మనం అర్థం చేసుకుంటే స్థూల సూక్ష్మ మానసిక భువనాల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆయన తను ఏది కాదో అది అయ్యి ఉంటాడు. అలా ఆ స్థితిలో ఉంటాడు, అలా ప్రయాణం చేస్తాడు. కానీ ఈయన విజ్ఞానం, ఈ బికమ్స్ యాక్చువల్లీ వాట్ హీ రియల్లీ ఈజ్. విజ్ఞాన భూమికి వచ్చేటప్పటికి తను ఏదైతే ఉన్నాడో అదిగా తను తెలుసుకుంటాడు. ఒరిజినల్లీ గాడ్ వాజ్ గాడ్, నౌ గాడ్ హ్యాస్ బికమ్ గాడ్. మొదట్లో భగవంతుడు అంటే ఇందాక 3 స్థితులు గురించి సోదరులు నాగేశ్వరరావు గారు చెప్పినట్లు, మొదట్లో గాఢ నిద్ర స్థితిలో గాడ్ వాజ్ ది గాడ్, భగవంతుడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి భగవంతుడు అవుతాడు. అంటే మేల్కొని చక్రవర్తిగా తను అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఇది సార్. చేయగలరు సార్. జై బాబా అండి. అదే పై పేరాల్లో చెప్పింది ఇక్కడ మరొక యాంగిల్ నుంచి బాబా చెప్తూ ఉన్నారనమాట అండి. ఈ మొత్తం 3 దశలు అదే నడుస్తూ ఉందండి. మొత్తం ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా మొట్టమొదటి దశలో భగవంతుడే, కానీ తాను ఎవరో తనకు ఎరుక లేనటువంటి భగవంతుడి స్థితి అది. చిట్ట స్థితిలో ఎరుకతో భగవంతుడు అయ్యాడు. అంటే భగవంతుడు అయ్యాడు. మధ్యలో స్వప్నావస్థలో మాత్రం రకరకాల మిథ్యానుభవాలను పొందాడు. అతను రాయి అయ్యాడు కదా, తర్వాత ఖనిజం అయ్యాడు, వృక్షం అయ్యాడు, క్రిమి అయ్యాడు కదా. ఇవన్నీ అవుతూనే ఉన్నాడు ఇవన్నీ. కానీ అవన్నీ వక్రీకరించినటువంటి మిథ్యానుభూతులు అనమాట. ఇవన్నీ వృక్షము, క్రిమి, చేప, పక్షి, జంతువు, మానవుడు, ఇవన్నీ కూడా మిథ్యానుభవాలే. ఇవన్నీ అవుతూనే ఉన్నాడు. తర్వాత ఈ స్థూలము దాటుకొని సూక్ష్మములోకి వెళ్ళి అక్కడ కూడా సూక్ష్మ అనుభవం కలిగినటువంటి మానవుడయ్యాడు. తర్వాత మానసిక అనుభవం కలిగినటువంటి మానవుడయ్యాడు. చివరికి ఎరుకతో భగవంతుడు అయ్యాడు. అయితే ఇన్ని దశలు ఎందుకని చేశాడు అది బాబా చెప్తున్నారు. మొట్టమొదట ఆది లీలా విలాసము, నేను ఎవరిని అనే ప్రశ్న వేసుకున్నప్పుడు దానికి నేను భగవంతుడును అనే చివరి సమాధానం వచ్చింది. కానీ మధ్యలో అనేక మిథ్యా సమాధానాలు కూడా వచ్చాయి. నేను రాయిని, నేను ఖనిజాన్ని, నేను వృక్షాన్ని, నేను క్రిమిని, నేను చేపను, నేను పక్షిని, నేను జంతువుడను, నేను స్థూల అనుభవం గల మానవుడిని, ఈ సూక్ష్మ అనుభవం గల మానవుడిని, మానసిక ఎరుక గల మానవుడిని, చివరికి భగవంతుణ్ణి. అది చెప్తున్నారు బాబా. సో భగవంతుడు మారుతూ వచ్చాడు. చివరికి అసలు అనుభవం వచ్చింది, నేను భగవంతుణ్ణి అని. అది ఈ పేరాలో బాబా చెప్తున్నారండి. జై బాబా సార్. దీంతో అయిపోయింది సార్ ఈ ఎపిసోడ్ ఇది.
అలాగే సార్, అలాగే. ఇది ఒక్కసారి రికార్డింగ్ ఆపుతానండి. అలాగే.